రుద్రాణి, మొయినాబాద్లో ఓ రిసార్ట్ కొన్నాను. రేపే రిజిస్ట్రేషన్. మీరు రిసార్ట్ల గురించి, ప్లాట్ల గురించి ఆలోచించడమే కాదండి, బిజినెస్ గురించి కూడా ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావురా? అక్కడ బావగారు ఇంట్లో ఏదో ప్రాబ్లం అంట, నేను వెళ్ళాలి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదారా నీకు? వెళ్ళిన ప్రతిసారి తన్ని పంపిస్తున్నారు, అయినా సిగ్గు రావటం లేదా నీకు? వద్దు వద్దు అంటుంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటున్నావు, అయినా బావగారేంట్రా? బావగారు ఎలా అయ్యాడరా నీకు? బావా మాకు ఏమీ కానివాడు నీకు అయిన వాడయ్యాడా? నేను ప్రేమించిన అమ్మాయికి అన్న కాబట్టి నాకు బావే అవుతాడు. అక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు నేను వెళ్ళాలి. రేయ్, పిచ్చిగాని పట్టినాయట్రా నీకు? వాళ్ళు నిన్ను అసలు మనిషిలాగే చూడటం లేదురా. వెళ్ళిన ప్రతిసారి ఎందుకు వచ్చావా అని నిన్నే తిడుతున్నారు. మీరే పంపిస్తున్నారని మమ్మల్ని తిడుతున్నారు. నీ వల్ల వాళ్ళతో మేం మాటలు పడాల్సి వస్తుందిరా. ప్రపంచంలో ఇంకెవరూ ప్రేమించనట్టు నువ్వు ఒక్కడవే ప్రేమిస్తున్నట్టు ఏంట్రా ఇదంతా? నోరు మూసుకొని లోపలికెళ్ళు. లేదు, నేను వెళ్ళాలి. చెప్పిన మాట వినకుండా ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు చేతులు విరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. మీ చేతనైంది అదే కదా. ఇన్ని రోజులు బయట జనాల కాళ్ళు చేతులు విరగొట్టం, ఎదురు తిరిగితే ప్రాణాలు తీయటం. ఇప్పుడు కన్న కొడుకు మీదే మీ ప్రతాపం చూపిస్తారా? సరే రండి, నా కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూల కూర్చోబెట్టండి. రే, మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోరా. ఏంటి డాడీ అర్థం చేసుకునేది? మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు. నేను మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోవాలా? అయినా నాకు మీతో మాట్లాడేంత టైం లేదు, నేను వెళ్ళాలి. రేయ్ ఆగరా, చెప్పిన మాట వినకుండా ఏంట్రా నువ్వు? ఏంటి వీడు ఇలా తయారవుతున్నాడు? ఖచ్చితంగా శౌర్య ఏదో మందు పెట్టిందండి వీడికి, అందుకే ఇలా తయారయ్యాడు. అసలు ఎందుకు వెళ్తున్నాడు వీడు? మళ్ళీ ఆ కొంపలో ఏం జరిగిందని వెళ్తున్నాడు? మావయ్య గారు, తప్పుగా అనుకోకండి. భూమి మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది. తను ఏం చేసింది, ఎలా ప్రవర్తించిందని మీరే స్వయంగా చూస్తుంటే తట్టుకోలేకపోయి ఉండేవారు. ఆ రూమ్లో లాకేసి ఉంచడం వల్ల అది చూసి మీరు కన్న కూతురు ఆ పరిస్థితిలో ఉందని బాధపడి ఉంటారు. కానీ కన్న కూతురు కదయ్యా, కన్న బిడ్డని ఆ స్థితిలో చూసి ఏ తండ్రైనా తట్టుకోగలడా? అలాంటి తండ్రినే కదా నేను కూడా. నా బిడ్డను అలా చూడలేక ఆవేశపడితే నా కూతురే నన్ను పరాయవాణ్ణి చేసి బయటికి గెట్టేసింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నా బిడ్డ కష్టం గురించి నేను కోపడకూడదా? నా బిడ్డను అలా రూమ్లో బంధిస్తే నేను మాట్లాడకూడదా? ఏం జరిగింది అనేది తర్వాత విషయం అయ్యా. ఏం జరిగినా అలా మాత్రం చేసి ఉండకూడదు కదా. జైల్లో పెట్టినట్టు పెట్టారయ్యా, అదే కదా నేను అడిగింది. అందుకే కదా అంత ఆవేశపడ్డాను. మావయ్య గారు, మీకింట్లో పరిస్థితులు తెలియటం లేదు. రోజుకో సమస్య, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. తెల్లారిందంటే ఈరోజు ఏ గొడవ అవుతుందో ఏంటో అని భయపడాల్సి వస్తోంది. భూమి కూడా ఉన్నట్లుండి ఎందుకలా ఆవేశపడుతుందో, ఒళ్ళు తెలియకుండా ఎందుకలా ప్రవర్తిస్తుందో మాకెవరికీ అర్థం కావడం లేదు. మళ్ళీ తనని మామూలు మనిషిని ఎలా చెయ్యాలని ఆలోచిస్తూ ఉండేలోపే మీరొచ్చేసి ఇలా చేయడం వల్ల, గొడవలు పెరగటం వల్ల వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. నాన్న, నువ్వు ఇలా చేసి ఉండకూడదు అంటే నా బిడ్డ కోసం కావాలంటే క్షమాపణ చెప్పుండేవాడినయ్యా. కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదని బయటికి తోసేసిందే. ఈ ఇంటి కోడలు కాగానే నా కూతురు నాకు కాకుండా పోతుందా? మీరలా అనుకోద్దు మావయ్య గారు. భూమికి మీరంటే ఎంత ఇష్టమో మాకంటే మీకే బాగా తెలుసు. ప్రతి చిన్న విషయానికి మా ప్రసాదం అంటూ మీ గురించే చెప్తుంది.
ఇదిగో చెప్పాను కదా, ఉన్నట్టుండి తన ప్రవర్తనలో మార్పు వస్తుండటం వల్ల మీ విషయంలో కూడా తను ఏం చేస్తుందో తెలియకుండానే చేసినట్లుంది. ఇదంతా సరే మాధవ, నా కూతురు భవిష్యత్ ఏంటి? మీరు చెప్పింది విన్న తర్వాత నా కూతురు ఏం చేస్తుందో, తనకేమవుతుందో అసలు తన గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుందయ్యా. నన్ను క్షమించు ప్రసాదు. మాట మాట పెరిగితే మళ్ళీ ఎక్కడ గొడవ అవుతుందో అని నా చేతులతో నేనే నిన్ను బలవంతంగా బయటికి పంపించేశాను. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అమ్మా భూమి, వెళ్ళు, భూమి, వెళ్ళిపో ప్రసాదు. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనిపించుకు. నేను చేసిన పనికి నీ గుండె ముక్కలై ఉంటుందని నాకు తెలుసు. కానీ తప్పలేదు ప్రసాదు. అసలు ఇదంతా ఎందుకు? వచ్చేయండి, మీరిద్దరూ నాతో వచ్చేసేయండి. నిన్ను మహారాజులా చూసుకుంటాను. నా బిడ్డకి కానీ నీకు కానీ ఏ చిన్న కష్టం రానివ్వను. నా కూతురు ఇక్కడ ఇలా ఉందని తెలిసిన తర్వాత నా ఇంట్లో నేను మనశ్శాంతిగా ఎలా ఉండగలను? అందుకే వచ్చేయండి బాబు. పెళ్ళైన ఇన్నేళ్లలో నా ఇంటికి వచ్చేయండి అని నేను ఎప్పుడూ అడగలేదు. మీరు రోడ్డు పక్కన కష్టాలు పడుతున్నప్పుడు కూడా మీరు రాము అంటే లేదు రావాల్సిందే అని బలవంతం చేయలే. కానీ నా బిడ్డ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తోంది. మా ఇంటికి వచ్చేయండి బాబు, నా మాట కాదనొద్దు, దయచేసి అర్థం చేసుకో. మావయ్య గారు, మేమిక్కడి నుంచి రావడం అనేది ఈ సమస్యకి పరిష్కారం కాదు. నా మాట వినండి, భూమికేమీ కాదు. తండ్రిగా మీరు ఎంత బాధపడుతున్నారో తనని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తగా నేను కూడా అంతే బాధపడుతున్నాను. భూమి నీ బాధ్యత అని నా చేతుల్లో పెట్టారు. నా బాధ్యత నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నాను కదా, నన్ను నమ్మండి. కాకపోతే జరిగిందేది అత్తయ్య గారికి చెప్పొద్దు. అసలే ఆవిడ ఆరోగ్యం బాలేదు. మళ్ళీ ఈ విషయం తెలిసిందంటే తట్టుకోలేక ఆవిడ వచ్చేస్తారు. ఇక్కడి వాతావరణం చూసిందంటే ఇంకా అల్లాడిపోతారు. అందుకే నా మాట వినండి. అసలేం జరగనట్లే ఉండండి. మరీ ఇబ్బంది అయితే నేనే ఫోన్ చేస్తాను. నా చేయి జారిపోతున్నట్లయితే తప్పకుండా మీకే ఫోన్ చేస్తాను మావయ్య గారు. నా బిడ్డను అలా వదిలిపోవడానికి నా మనసు రావడం లేదయ్యా. వెళ్ళిపో అన్నాక మళ్ళీ వచ్చి నా బిడ్డకి మొహం చూపించాలి అంటే మొహం చల్లట్లేదయ్యా. నా వల్లే ఏదో జరుగుతుంది, ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వొచ్చి గొడవ చేయడం వల్ల ఆ సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు. అందుకే అలా చేశాను ప్రసాదు. నువ్వున్నావన్న ధైర్యంతోనే వెళ్తున్నాను. నా బిడ్డ జాగ్రత్తయ్యా. దయచేసి తనను అలా ఒంటరిగా రూమ్లో బంధించకండి. మరీ ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేయండి. అది ఎంత ఖర్చైనా ఎన్ని లక్షలైనా నేను భరిస్తాను. అంతేకాని పిచ్చి దానిలా వదిలేయకండి. నీకు దండం పెడతాను. మావయ్య గారు, కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగినా సరే నా పాపం పోదు. నన్ను క్షమించు ప్రసాదు. నేను చూసుకుంటాను మావయ్య గారు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి.